కొన్ని సార్లు తానంతటకు తానే ఈ ఫిబ్రిక్ ఫేజ్ లో ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ మొత్తం తగ్గుతాయి. అలా అని చెప్పి మీరు నిర్లక్ష్యం వహిస్తే క్రిటికల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ప్లేట్లెట్స్ తగ్గడం, తర్వాత లంగ్స్ లో నీరు ఉండడం, హెవీ బాడీ పెయిన్స్ రావడం లాంటివి జరుగుతుంటాయి. ఈ రికవరీ ఫేజ్ లో మాక్సిమం పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. దీని తర్వాత మీరు ఇంకా డాక్టర్ని కన్సల్ట్ కాకపోతే మళ్ళీ ఒక 5 days తర్వాత 10 days తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే ప్రభావం ఉంది. దీన్ని సివియర్ ఫేజ్ గాను కన్సిడర్ చేస్తారు. ఇందులో స్టమక్ పెయిన్ రావడం, తినకపోయినా వామిటింగ్స్ రావడం, స్టమక్ లో కానీ లంగ్స్ లో కానీ నీరు ఉండడం, మ్యూకోజల్ బ్లీడింగ్ అవ్వడం, డల్ గా ఉండడం లాంటి సిమ్టమ్స్ మనం ఈ ఫేజ్ లో చూస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్ట్ లో NS1, IgG, IgM బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు అందులో రియాక్టివ్ అని ఉంటే డెంగ్యూ పాజిటివ్ గాను, నాన్ రియాక్టివ్ గా ఉంటే నెగిటివ్ గాను కన్సిడర్